భయం వేస్తుందా? లక్షల మంది కాంపిటీషన్ చూసి గుండెల్లో వణుకు పుడుతుందా? ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్, ఈ కొండ లాంటి సిలబస్ నా వల్ల అవుతుందా అని అనుమానం వస్తుంది కదా. నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నిన్ను చూసి నీకేం పోలీస్ ఉద్యోగం వస్తుందిలే అని నవ్వుకుంటుంటే లోపల రక్తం మరిగిపోతుంది కదా. అయితే విను, ఆ నక్షత్రాలు ఆకాశంలో ఉంటే అందం, అదే నక్షత్రాలు నీ భుజాల మీద స్టార్స్లా మెరిస్తే అది నీ వంశానికి గర్వకారణం. పోలీసు ఉద్యోగం అంటే కేవలం జీతం వచ్చే నౌకరీ కాదండి, అది సమాజాన్ని శాసించే అధికారం. ఆ కాకి యూనిఫామ్ నీ ఒంటిపైకి రావాలంటే ఈరోజు నీ రక్తాన్ని చెమటగా మార్చి చదవాల్సిందే. ఇక్కడ గెలవడం తప్ప వేరే ఆప్షనే లేదు నీకు. చాలామంది అంటుంటారు కేవలం 5 కిలోమీటర్లు పరిగెడితే లాంగ్ జంప్ చేస్తే కాకి చొక్కా వచ్చేస్తుందని. తప్పు. గ్రౌండ్లో నీ బాడీ ఎంత ఫిట్గా ఉందో ఎగ్జామ్ హాల్లో కూడా నీ బ్రెయిన్ అంతే షార్ప్గా ఉండాలి. చదివే విధానం మార్చాలి. అదే యాక్టివ్ రీకాల్ అంటారు. ఒక పోలీస్ ఆఫీసర్ క్రైమ్ సీన్కి వెళ్ళినప్పుడు అక్కడ దొరికిన ఆధారాలను బట్టి నేరస్తుడు ఎవరో మైండ్లో రీకాల్ చేసుకుంటాడు. నువ్వు కూడా అంతే. చదవడం ముఖ్యం కాదు, చదివింది గుర్తొస్తుందా లేదా అనేది ముఖ్యం. బుక్ మూసేయి. అర్థమెటిక్ ఫార్ములాలో రీజనింగ్ ట్రిక్స్, ఇండియన్ పాలిటీ ఆర్టికల్స్ గుర్తు తెచ్చుకొని ఒక తెల్ల పేపర్ మీద బ్లర్టింగ్ చేయి. ఎగ్జామ్ హాల్లో నీ పెన్ను తుపాకీలా పేలాలి. ఒక కమాండో 100 రకాల తుపాకులను ఒక్కొక్కసారి వాడాడు. ఒకే తుపాకీని 100ల సార్లు ప్రాక్టీస్ చేస్తాడు. నీ సిలబస్ కూడా అంతే. రోజుకు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అంతకన్నా ఎక్కువ సార్లు రివిజన్ చేయి. నీ మెదడులో ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ప్రింట్ అవ్వాలంటే నిద్రలో లేపి అడిగినా ఏ సెక్షన్ కింద ఏ శిక్ష పడుతుందో చెప్పేలా ఉండాలి. నీకు కాంపిటీషన్ చూసి భయమేస్తుందా? ఒక్కసారి మన తెలుగు నేల కన్నా వీర పోలీస్ ఆఫీసర్ IPS ఉమేష్ చంద్ర గారిని గుర్తు తెచ్చుకో. శత్రువులు ఎంతమంది ఉన్నా, ఎంతటి క్రిమినల్స్ అయినా సరే ఆయన భయపడలేదు. ఎందుకో తెలుసా? ఆయన దగ్గర శత్రువు కంటే పక్కా వ్యూహం ఉంది. నువ్వు కూడా పోలీస్ ఎగ్జామ్ బోర్డుని ఓడించాలంటే నీ దగ్గర ఆ వ్యూహం ఉండాలి. ఆ వ్యూహమే పాస్ట్ పోలీస్ ఎగ్జామ్ పేపర్స్. గత 5 ఏళ్ల SI కానిస్టేబుల్ పేపర్లు తీసుకో. బోర్డు ఎక్కడ ఏ సబ్జెక్ట్ నుండి ట్విస్టులు ఇస్తోందో ఐడెంటిఫై చేయి. అర్థమెటిక్లో ఏ టాపిక్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయో చూసి దానిపై విరుచుకుపడు. నువ్వు ఎగ్జామ్ రాసే అభ్యర్థివి కాదు, పేపర్ సెట్టర్ మైండ్ని చదివే పోలీస్వి కావాలి. ఇక నా వల్ల కాదు, చదవడం బోర్ కొడుతుందని సోషల్ మీడియా ఓపెన్ చేయాలనిపిస్తుంది. ఒక్క నిమిషం కళ్ళు మూసుకో. నీ తండ్రి ముఖాన్ని గుర్తు తెచ్చుకో. నీకు పోలీస్ కోచింగ్ ఫీజు కట్టడానికి ఆయన ఎవరి దగ్గరో చేతులు చాచి అప్పు తెచ్చిన రోజు గుర్తు తెచ్చుకో. మీ అమ్మ నా కొడుకు లేదా కూతురు పోలీస్ అయిన నాడు ఊరంతా చెప్పుకోవాలని ఆశగా చూస్తున్న ఆ కళ్ళు నీకు కనిపించాలి. నువ్వు ఇక్కడ టైం వేస్ట్ చేస్తుంటే అక్కడ నీ పేరెంట్స్ కన్న కాకి కల కాలిపోతుంది. ఒక్కసారి ఊహించుకో. నువ్వు యూనిఫామ్ వేసుకొని తలపై పోలీస్ క్యాప్ పెట్టి నీ తండ్రి ముందు నిలబడి గర్వంగా సెల్యూట్ చేస్తుంటే ఆయన కలలో వచ్చే ఆనంద బాష్పాల ముందు ఈ కష్టం ఎంత? ఆ ఒక్కరోజు కోసం, ఆ ఒక్క క్షణం కోసం నువ్వు ఇప్పుడే రగిలిపోవాలి. ఇక చాలు, బద్ధకాన్ని లాకప్లో పెట్టి తాళం వేయి. సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ అన్నింటినీ ఎన్కౌంటర్ చేసాయి. ఈ కొన్ని రోజులు లోకంతో నీకు సంబంధం లేదు. నీ గది నీ పోలీస్ స్టేషన్, నీ పెన్నే నీ వెపన్. గుర్తుపెట్టుకో. సమాజంలో ఒక సామాన్యుడిగా మిగిలిపోతావా, లేక లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకునే సింగంలా మారుతావా? లే, ఇప్పుడే భుక్తి. నీ కాకి కలని నిజం చేసుకో. నువ్వు పోలీస్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతుంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? నీ ఫ్రెండ్స్ అంటారు, అరే మచ్చా నీకంటే తోపులు చదువులో చాలా ముందున్నారా, నీకెందుకురా ఈ పోలీస్ ఉద్యోగం, హ్యాపీగా ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చూసుకోరా అని నవ్వుతూనే వెటకారం చేస్తారు. పైకి నవ్వుతూనే లోపల నువ్వు ఓడిపోవాలని కోరుకునే బ్యాచ్ కొందరైతే ఇక నీ చుట్టాలు అంటారు, ఏంటో అండి మీ అబ్బాయి లేదా అమ్మాయి 4 ఏళ్ల నుండి కోచింగ్లకే తిరుగుతున్నాడు, నోటిఫికేషన్లు రావు, ఉద్యోగాలు రావు, టైం వేస్ట్, డబ్బులు వేస్ట్ అని నీ పేరెంట్స్ ముందే నిన్ను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. మరికొందరు హేటర్స్ ఉంటారు. నువ్వు ఎప్పుడు గ్రౌండ్కి వెళ్తున్నావో, ఎప్పుడు బుక్ తీస్తున్నావో గమనిస్తూ వీడు కాకి చొక్కా వేసుకోవడం ఏంటి, వీడి మొహానికి అంత సీన్ ఉందా అని నీ వెనుక నవ్వుకుంటారు. కానీ వాళ్ళకు తెలియదు, పులి 2 అడుగులు వెనక్కి వేసింది అంటే అది భయపడి కాదు, వేటాడడానికి రెడీగా ఉంది అని. నిన్ను తక్కువగా చూసిన ప్రతి కంటికి, నిన్ను తక్కువగా చేసిన ప్రతి నోటికి నువ్వు సమాధానం చెప్పాల్సిన రోజు నువ్వు తొందరలోనే తీసుకురావాలి. ఒక్కసారి ఊహించుకో. రిజల్ట్స్ రోజున నీ పేరు మెరిట్ లిస్ట్లో ఉన్నప్పుడు నువ్వు కాకి యూనిఫామ్ వేసుకొని భుజాల మీద స్టార్స్ మెరుస్తుంటే, చేతిలో లాఠీ పట్టుకుని జీప్ దిగుతుంటే నిన్ను చూసి నవ్విన ఆ ఫ్రెండ్స్ నోళ్ళు మూతపడాలి. నీ పేరెంట్స్ని అవమానించి
అనుమానించిన ఆ రిలేటివ్స్ నీ దగ్గరకు వచ్చి మాకు ముందే తెలుసండి మీ వాడు కొడతాడని అని వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. నీ హేటర్స్ నీ పవర్ చూసి భయంతో వణికిపోవాలి. నిన్ను తక్కువ చేసిన సమాజానికి నువ్వు ఇచ్చే ఏకైక సమాధానం నీ ఒంటిపై ఉండే కాకి యూనిఫామ్ మాత్రమే. వాళ్ళ మాటల్ని గుండెల్లో దాచుకో. ఆ మంటతో ఇప్పుడే బుక్ తీసి చదవడం మొదలుపెట్టు. ఇలాంటి మరిన్ని ఇన్స్పిరేషనల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. లవ్ యూ ఆల్.